మాది నెల్లూరు జిల్లా నుంచి మేము శ్రీ వేములపాటి అజయ్ బాబు సారు అలాగే ఏపీ టిట్కో చైర్మన్ అయినటువంటి మా నెల్లూరు ముద్దుబిడ్డ అజయ్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు 100 బస్సులు 100 కార్లలో నుంచి మేము రావడం జరిగింది. వీర మహిళలమి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ రావడం జరిగింది. ఈ సభకి రావడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, నాగేంద్ర బాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగేంద్ర బాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా మా జనసేన పార్టీ ఈరోజు పుట్టినరోజు వాతావరణం లాంటిది. ఈ 12వ ఆవిర్భావ సభకి 2 విధాలుగా మాకు సంతోషంగా ఉంది. అలాగే మన గతంలో చూసుకుంటే 2023లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అల్లుకొల్లని చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ని మనకి యూత్ కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పెట్టున్నాడు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నామా అనే విధంగా చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అలాంటిది ఒకే ఒక వ్యక్తి వచ్చాడు, అతను ఎవరో కాదు, ఈరోజు జనసేన పార్టీ కూటమిలో ఉన్నటువంటి కూటమి అధికారంలోకి రావడానికి కారకుడైన ఒక కొనిదల కొనమసంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. అందుకు కారకుడైనటువంటి మా ఎలక్షన్ లో ఏ విధంగా చేశారో తెలుసా? ఒక గేమ్ చేంజర్ అన్నాడు. ఒకే ఒక సమయంలో వైసీపీ కుక్కలు అన్నారు. వైసీపీ కుక్క పంది కుక్క ఉంది, పంది కుక్క రోజా అన్నది. అసెంబ్లీ గేట్లకి నిన్ను తాకలేమని చెప్పేసానండి. ఈరోజు ఏమైంది? ఈరోజు రోజా గుర్తుపెట్టుకో, 11 అంకెలకి మీకు రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు. 11 అంకెలకి తీర్పునిచ్చారు. ఆ 11 అంకెలు తీర్పులు పెట్టుకొని మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల పక్షాన, రైతుల పక్షాన ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు అని చెప్పి అడిగావు. ఏ ధైర్యంతో అడిగావు? నువ్వు 11 సీట్లు ఉంటే నీకు వస్తుందా? 11 సీట్లు అంటే నీకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? నువ్వేం చదువుకున్నావు? నువ్వు తెలీదా? నీకు ఏం చదువుకున్నావు? చదువుకున్నావా? నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను ఫెయిల్ అయినా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పేసాను. డిగ్రీ ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా వస్తావు? డిగ్రీ ఎక్కువ. అదే నువ్వు ప్రేమ, అభిమానము ప్రజల పైన నువ్వు నీ గొంతుకు అసెంబ్లీలో వినిపించాలని ప్రజల పక్షాన మాట్లాడు. నీ ప్రతిపక్ష హోదాతో అవసరం లేదు. అలా మాట్లాడి నువ్వు అసెంబ్లీలో నిలబడండి. ఏదో వచ్చావు కదా, ఆ సీటు 40-60 రోజులలో రాకపోతే ఆ సీటుని ఎవరో ఒకరు భర్తీ చేస్తారు అనే ఉద్దేశంతో నువ్వు అసెంబ్లీలో నా 11 మందితో వచ్చి 10 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోయావు. ఇదే నువ్వు చేసేది రాష్ట్ర ప్రజలకు న్యాయమా? మేము అవుతున్నాం ఈరోజు. ఇదే నువ్వు చేసేది ప్రజలకు న్యాయమా? నీ గొంతును వినిపించు ప్రజల పక్షాన. అలా లేకుండా నీతి మాటలు మాట్లాడి పేపర్ సభాపక్ష అయినటువంటి ఆ సభాపతిని కూడా గౌరవించకుండా పేపర్లు చించేసి అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు జగన్మోహన్. సిగ్గుందా నీకు అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాము. ఈ సమాధానం చెప్పండి. మీకు సిగ్గు, లజ్జ, మానం ఉంటే ఈ రోజు కూడా ఒక్కొక్క కుక్క వాడుతూ ఉంది. అయినాడు ఎవరు? రికార్డ్ చేసేది ఎవరు? అతను అమ్మాటి రాంబాబు కూడా మన ప్రెస్ పెట్టి మాట్లాడతాడు. సుకన్య రాంబాబు బ్రేక్ డాన్స్ చేస్తుంటాడు. ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఇది ఆయన తొర్రిపోడు. పేర్ని నాని ఒక మాట మాట్లాడతాడు. ఎందుకంటే సిగ్గు, మానవ లజ్జ ఉంటే నోళ్ళెత్తరు. ఈ రోజు ఒకే ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్ కూటమిని కేంద్రంలో మెడలు వంచి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. జగన్ ఆ రోజు మా జనసేన
చెప్పాడు. అదే జరిగింది. అదే రాష్ట్ర ప్రజలు కూడా తీర్పునిచ్చారు. ఈ రోజు పిఠాపురం వాసులకి పిఠాపురం